ఏసీబీ విచారణకు డుమ్మా కొట్టిన మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. తప్పు చేశారు కాబట్టే తప్పించుకునే పద్ధతిలో కేటీఆర్ ముందుకు వెళుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్ గారు తన చిట్చాట్ల బీఆర్ఎస్ పార్టీకి 2022 ఎన్నికల బాండ్ రూపకంగా గ్రీన్ కో నుంచి డబ్బులు వచ్చినాయి, కానీ ఫార్ములా ఈ రేస్ అనేది 2023లో జరిగింది, దీనికి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు ఏమైనా అంత పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తారా కేటీఆర్? లేకపోతే మీరు ఏ అబద్ధాలు చెప్పినా గుడ్డిగా సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడానికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి గిట్ట అనుకుంటారా? అక్టోబర్ 25, 2022 తారీఖునే కదా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 2022లోనే కదా 49 కోట్ల రూపాయలు గ్రీన్ కో అండ్ అనుబంధ సంస్థల నుంచి మీ పార్టీకి వచ్చి పడ్డాయి. అయినా ఇదంతా లొటపీస్ కేసు అన్నటువంటి నువ్వు ప్రశ్నలు అడిగితే కంగారు ఎందుకు పడుతున్నావో అర్థమవుతలేదు. ఎందుకు అనంటే ఇది లొటపీస్ కేసా, నిన్ను లోపటేసేటటువంటి కేసా తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు. మీ నిజ స్వరూపం ఏందో బయటకు రాబోతుంది. కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తే దొంగల హక్కుల కోసం కొట్లాడే నాయకుడిగా కనబడుతున్నావు తప్పితే నువ్వు ప్రజల కోసం ఉన్న నాయకునిగా నువ్వు కొట్లాడితే ఎవరు నమ్ముతారు? ఫస్ట్ ప్రతి ఒక్క మీ కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక దోపిడీ చేయడం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దబాయించడం. ఇలా నేను ఒక మాట అంటున్నా, ఏసీబీ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా, ఏసీబీకి రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేస్తావా? దొంగలు రాస్తారా ఏంది రాజ్యాంగం? అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడు, గుర్తుపెట్టుకో. నీలాంటి దొంగలకు, దబాయింపులకు, లేకపోతే దోచుకొని బాగా ఉన్న దమ్ముతోని ఏదో దన్నుతోని నేనేదో చేస్తా అని చెప్పి వాళ్ళ నీళ్ళను మభ్యపెట్టినట్టు ప్రభుత్వాన్ని మభ్యపెట్టలేరు, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజల సొమ్ములు తిన్నోడు డెఫినెట్గా అరెస్ట్ కావాల్సిందే, జైలు కూడా తినాల్సిందే. ప్రజాస్వామ్య మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే అధికారులు పారదర్శకంగా నువ్వు అసలు ఎంక్వైరీకే పోకపోతే కదా, ఫస్ట్ టైం అటెండ్ అయ్యి నిజంగా అట్లాంటిది జరిగితే బయటకు వచ్చి నా మీద ఇట్లా తప్పుడు ఇట్లా ఏసీబీ వాళ్ళు ఇట్లా చేసిరని ఏదైనా ఉంటే దాని తర్వాత కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని లాయర్లతో చేయాలి. కానీ నువ్వు విచారణ అటెండ్ కాకుండానే ఈరోజు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించా అంటే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇది ఖచ్చితంగా నువ్వు నేరం చేసినావు కాబట్టి ఆ నేరాన్ని తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ప్రభుత్వాన్ని ఏదో రకంగా అబాస్ పాలు చేయాలి, ముఖ్యమంత్రి గారికి ఏదో విధంగా అబాస్ పాలు చేయాలన్న ఆలోచనతో కేటీఆర్ ఆడుతున్న డ్రామాలు, ఈ విచారణను జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి, ప్రజలందరూ కూడా చూస్తారు అనే నెపంతోన ఈ డ్రామాలు ఆడుతున్నావు. ఇప్పటికైనా ఈ డ్రామాలు కట్టిపెట్టి నీ తప్పును ఒప్పుకొని శిక్ష అనుభవిస్తే